వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎలాంటి హడావిడి లేకుండా చీరతో సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకోండి. ముందుగా దానికోసం నేనైతే ఒక కొత్త చీర తీసుకున్నానండి. మామూలుగా మనం కట్టుకున్న చీర అలాంటివి యూజ్ చేయొద్దు, కొత్తది తీసుకోవాలి. సో నా దగ్గర ఉన్న కొత్త చీర అయితే తీసుకున్నాను. దీనికోసం మనము గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్, రెడ్ కలరు ఇలాంటి చాలా అమ్మవారికి సెట్ అయిపోతాయండి. దానికోసం నేను ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ ఉంది. సో ఎల్లో ఉంది కదా అని ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి చాలా లావు ఉందండి, నాకు చాలా కష్టమైపోయింది. మీరు ఏంటంటే కొంచెము పోచంపల్లి టైప్ శారీస్ అలా ఉంటాయి కదండి, అలాంటివి తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు స్టిఫ్గా అలానే ఉండేటట్టుగా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా తీసుకోండి అలాంటి శారీస్. సో నాకు దానికోసం చాలా కష్టమైంది. సో వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ శారీకి ప్లేట్స్ అయితే తీసుకోండి. శారీ స్టార్టింగ్ నుండి ఇలా కొన్ని ప్లేట్స్ అయితే తీసుకోండి. ఇందులో నాకు ఒక 20 ప్లేట్స్ అట్లా వచ్చాయి అనుకుంటా అండి. తర్వాత దానికి సెట్ చేసి ఎన్ని ప్లేట్స్ వచ్చాయో కౌంట్ చేసుకుంటా ఇక్కడ 4 పిన్స్ అయితే ఇలా పెట్టుకోండి. నేను మ్యాక్సిమం ఎన్ని పిన్స్ వచ్చినాయని ఎక్కడ ఏది కింద జారిపోకుండా కౌంట్ చేసుకుంటానే ఆ పిన్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నానండి. అమ్మవారిని రెడీ చేయడం అంటే చాలా కష్టము, ఆ శారీ డ్రేపింగ్ చాలా కష్టమవుతుందని మీరు అనుకుంటారు. కానీ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. మీరు ఒక్కసారి చేస్తే ఇదైతే ముందు రోజే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి అమ్మవారిని, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజే ఈ శారీ డ్రేపింగ్ చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకుంటా అంటే అస్సలు మీకు టైం కుదరదు. అటు పూజ చేసుకోవాలి, ప్రసాదాలు, పూజ, ఇంటి పను, క్లీనింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎంత మార్నింగ్ 3కి లేచినా కానీ అస్సలు ఈ పని తీరదు. ముందు రోజే నేనైతే ఈరోజు రేపు చేసుకుంటానండి, ఫ్రైడే. ఈరోజే నేను ఈ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని తీస్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ నేను ప్లేట్స్ అని పెట్టుకున్నాను, 4 పిన్స్ అయితే పెట్టుకున్నాను కదా అండి. ఇంకా మామూలుగా పెట్టుకున్న ప్లేట్స్ తర్వాత కొంచెం చీరను వదిలేసి మనం కొంగు అయితే సరి చేసుకోవాలి. ఇక్కడ కొంగు అయితే నేను సరి చేస్తున్నానండి. మీ అమ్మవారి కలుషం బట్టి, మీ అమ్మవారి సైజు కొంచెం చిన్నగా పెద్దగా కలుషం చిన్నగా పెద్దగా ఉందో దాన్ని బట్టి ప్లేట్స్ అనేది సరి చేసుకోండి. మ్యాక్సిమం చిన్నగా ఉంటే చిన్న ప్లేట్స్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను చూడండి వీడియోలో చూపించినట్టు ఈ ప్లేట్స్ కూడా ఎక్కడ కిందికి రాకుండా ముందుగానే రేపింగ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ కూడా ఇట్లా సెట్ చేసేసుకొని పిన్నులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను అమ్మవారికి అయితే పీటని అయితే రెడీ చేసుకుంటున్నాను అండి. ఇలాంటి ఒక పీట తీసుకొని దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు అలా కొంచెం వేసుకోండి. నేను కొంచెం పసుపుతోని కొంచెం ముగ్గు అయితే వేసేసి కలుషం అయితే పెట్టేసుకున్నానండి. కలుషంలో కొందరికి ఇష్టం ఉన్నట్టుగా వాటర్ వేసుకుంటారు, నేనైతే బియ్యం పోసానండి. అంటే ఇది మామూలుగా ఆచారము అదా ఇదని పద్ధతులు అవి ఏం లేదండి. కలుషము స్టిఫ్గా కూర్చోడానికి బియ్యం అయితే మ్యాక్సిమం పోసుకుంటారండి. అందులో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ₹1 నాణం అట్లా వేసానండి. ఇంకా పైన మామూలు చిన్న కలుషం పెట్టానండి, అమ్మవారి రూపం కోసం అని కలుషం అయితే పెట్టానండి. ఆ చిన్న కలుషానికి అయితే పైన కొంచెం పసుపు కుంకుమ రాసేసి బొట్టు అయితే పెట్టేస్తున్నానండి. అందులో కూడా కొన్ని వాటర్ పోసేసి పసుపు కుంకుమనైతే వేసుకున్నాను. శారీతోని కాకుండా మామూలుగా బ్లౌజ్ పీసులతోనైతే అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చండి. నేను ఇది ఫస్ట్ టైం నేను శారీతో రెడీ చేసుకోవడము. అంతకుముందు బ్లౌజ్ పీసులతోనే చిన్నగా చేసుకునేదాన్ని. మ్యాక్సిమం నాకు ఇది పెళ్ళైనప్పటి నుండి ఫోర్త్ అలా చేసుకున్నానండి. ఫస్ట్ డెకరేషన్ శారీతోని అది బ్లౌజ్ పీస్లతోని డెకరేషన్ చేసుకున్నాను ఫస్ట్. అంతకుముందు ఓన్లీ ఒక ఫోటో పెట్టే డెకరేషన్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో చూపించినట్టుగా మనము ఇందాక ప్లేట్స్ రెడీ చేసుకున్న శారీని అయితే మధ్యలోకి అయితే తీసుకోండి. కొంచెం ఒక సైడు కొంచెం ఎక్కువ, ఒక సైడు కొంచెం తక్కువ. ఈ వీడియోలో చూపించినట్టుగా చూడండి. ఒక సైడు మనం ఫోన్లో చూస్తే ఫోన్కి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వదిలేసుకోండి, రైట్ సైడ్ కొంచెం పైకి పెట్టుకోండి. ఎందుకంటే టూ స్టెప్స్ వస్తాయి కాబట్టి. సో దానికోసం ఏంటంటే కొంచెం ఇక్కడ ముడేస్తున్నాను. ఇదేంటంటే కలుషని కట్టడానికి ఇక్కడ కొంచెం ముడేస్తున్నానండి, దారంతో అయితే సెట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ శారీ నాకు కొంచెం ఎక్కువ బరువు ఉండిపోయిందండి. ఆ కలుషాలకు ఈ శారీకి అస్సలు సెట్ అవ్వలేదు, ఎంత ట్రై చేసినా సెట్ అవ్వలేదు. సరే వేరే శారీ తీసుకుందామంటే అస్సలు వేరే శారీ నా దగ్గర లేదు, కొత్తదంటూ ఇదే ఉందండి. అంటే ఉన్నాయంటే చెంకి లాంటివి, అలా చక్కర్ల శారీస్ అంటారు కదా, అలాంటివి ఉన్నాయండి. సో పట్టులలో ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది ఆప్షనే అయిపోయింది. చాలా అంటే చాలా బరువు ఉండిపోయింది, చాలా కష్టమైందండి చేయడానికి. సో నేను ఇలా దానికి దీనికి సెట్ అయ్యేటట్టుగా పిన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా దానికి దీనికి కూడా సెట్ అయ్యేటట్టు పిన్ పెట్టుకోండి. మీకు కావాల్సి ఉంటే ఇంకా లైట్ వెయిట్ సారీ తీసుకుంటే అసలు మీకు ఈ టెన్షన్ కూడా ఉండదు. ఇంత టెన్షన్ త్వరగా సెట్ అయిపోతుంది.
ఎస్, దానికి దీనికి అటాచ్గా పిన్ అయితే సెట్ చేశానండి. ఇందాక కింది తీసేసి మళ్ళీ పైన ఏదో 2 జాయింట్ వేసేసి పెట్టేసుకుంటున్నానండి. సో పెట్టేసి అక్కడ ఉన్న ఏదైతే దారం ఉందో ఆ దారము వెనకైతే కట్టేసుకోవాలి, స్టిఫ్ కట్టేసుకోవాలి. ఆ కలుషానికి తగ్గట్టుగా కూర్చుంటట్టుగా స్టిఫ్ కట్టేసుకోవాలి. అది కూడా కలుషం బట్టి మీ శారీ బట్టి కూడా ఉంటుందండి, ఇంత కష్టం కూడా ఉండదు. మామూలుగా ఎలా డ్రైప్ శారీని ఎలా కట్టాలి అమ్మవారికి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎస్, అదైతే కట్టేసానండి. ముందు ఇవైతే సరి చేసేసుకోవాలి. ఇక్కడ పైన కుచ్చులు, కిందవి కింద ప్లేట్స్. సో ఇలా సరి చేసేసుకొని పైన నేను అమ్మవారికి రూపం బదులు అమ్మవారికి కొందరు ఇష్టం ఉన్నట్టుగా అమ్మవారి విగ్రహం ముఖము ఫేస్ అయితే కొనుక్కొచ్చుకుంటారండి. నేను అలా ఇదేంటంటే కొబ్బరికాయనే పెట్టేసుకున్నాను. దీన్ని డెకరేషన్ చేసుకుంటానండి. రేపు పూజ చేసుకున్న రోజే ఫ్రెష్గా చేసుకుంటే అమ్మవారి ఫేస్ అనేది మంచిగా పుట్ట బొమ్మలాగా ఫ్రెష్గా కనిపిస్తుంది. కాబట్టి నేను పూజ చేసుకున్న రోజు ఫ్రెష్గా రెడీ చేసుకుంటాను. ఇక్కడ కొబ్బరికాయనైతే నేను అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేయలేదండి. సో ఇక్కడ నేను వీటి కోసము మామూలుగా మనకు హ్యాండ్స్కు హ్యాండ్స్ లాగా ఉండాలి కదా అన్నట్టుగా నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. ఇంకా దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఇంకా కొంగు అయితే సరి చేస్తున్నానండి అమ్మవారిది. ఇది మనము ఈ సారీ ఇట్లా తీసేలోపు వెనకాలనే ఉంటుంది, మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ వెనకాల నుండి ఆ కొంగు తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా వెనకాల కొంగు మీ ఇష్టం, చాయిస్ వెనకాలనే ఉంచుకోవచ్చు. లేదా మళ్ళీ వెనకాల నుండి ముందుకు తీసి ఈ జాయింట్ ఏదైతే దాని ముందటికి వెళ్ళి వెనకకి వెళ్ళి తీసానండి. అంటే వీడియోలో చూడండి మీరు, దాన్ని వెనకాల నుండి తీసేసాను. ఇంక ఎక్కడ మామూలు మన సారీ కట్టేటప్పుడు ఏ మూల ఆ మూల సరి చేసుకుంటున్నాను. ఎక్కడ ఏ చిన్న మామూలుగా కుచ్చులా కనిపించకుండా ఏదైతే ఉందో అది లోపలికి దోపిస్తున్నాను. లోపలికి దోపిస్తే ఏం కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. లోపలికి అంతా సెట్ చేసేసుకొని మనం ఇక్కడ కుచ్చులు అయితే నేను సరి చేసుకుంటున్నానండి అమ్మవారి కుచ్చులో. అంటే మ్యాక్సిమం మనము చాలా కష్టం అనుకుంటాము. నాకు ఇది ఏంటంటే శారీ వల్ల నాకు చాలా టైం పట్టింది. ఎంత పట్టిందంటే ఒక 1 అవర్ తీసుకుందండి ఇదంతా. నాకు శారీ ప్లేట్స్ పెట్టినప్పటి నుండి ఈ అమ్మవారిని రెడీ చేసి అమ్మవారిని దేవుని రూమ్లో పెట్టుకునేదాకా నాకు 1 అవర్ అయితే మ్యాక్సిమం పట్టిందండి. ఇంత టైం అయితే మీకు అస్సలు పట్టదు. ఒక 1/2 అవర్లో అయితే అయిపోతుందండి అంతా. ఒక 1/2 అవర్ మీరు నైట్ అయినా ఒక 1/2 అవర్ ముందే పడుకొని మీరు ఆ పూజలు ప్రసాదాల కోసం ఏవైతే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటారో అవి అయిన తర్వాత కూడా శారీది అయితే అమ్మవారిని కట్టుకోవచ్చండి. లేదు బ్లౌజ్ పీసులతోనైనా ఇంక ఈజీగా కట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా కుచ్చులన్నీ సరి చేశానండి. ఎక్కడ ఎంత సెట్ చేసినా నా శారీతో అస్సలు అవ్వట్లేదండి. కానీ ఎంత టైం తీసుకొని సెట్ చేశాను. ఎలా కనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అమ్మవారి రూపము ఎలా కనిపించినా అమ్మవారే మనకు. సో సరే ఇంకా ఇది సెట్ అవ్వట్లేదు కదా అని నేను ఏదోలాగా సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి అమ్మవారిని. మనకు సరే అమ్మ ఏదో నేనైతే రెడీ చేసుకున్నాను, నీ ముందైతే ఇంత మళ్ళీ కలశం పెట్టేసుకొని 5 ప్రసాదాలు 9 ప్రసాదాలు పెట్టుకొని నేను అలా పూజ చేసేసుకొని ఆ రోజంతా పూజ చేసుకుంటాను. ఎలా ఉన్నా పర్లేదు అనుకొని మనసులో చేసుకున్నానండి. కాకపోతే చూడడానికి బాగానే ఉంది లుక్. శారీ కూడా బాగుంది. మీరు ఇంకా వీలైతే శారీ గ్రీన్ అండ్ ఎల్లో 2 కాంబినేషన్ అలా తీసుకోండి. నాకు ఇక్కడ వైలెట్ వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ లుక్ అయితే బాగానే అనిపించింది. సో ఇట్లా అండి, చూడడానికి ఎంత బాగుంది కదా. సో నేను ఇక్కడ ఏది మన నగలు అమ్మవారికి ఏది వేయక ముందు మీకు ఇదంతా చూపిస్తున్నాను. మళ్ళీ కొంగు దగ్గర ఏది ఉందో స్టిఫ్గా ఉండట్లేదు అనిపించి మళ్ళీ అక్కడ నేను పిన్ను పెడుతున్నానండి. చూడండి మీకు వీడియోలో. ఇది నేను వరలక్ష్మి వ్రతము రేపు చేసుకుంటున్న ఈరోజే ముందుగానే ఇల్లంతా కడిగేసుకొని మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా కడిగేసుకొని తలస్నానం చేసేసి ఇంకా బెడ్లు అవన్నీ ముట్టకుండా మంచి ఆ రోజంతా రేపటికి సంబంధించిన పూజకు అన్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. ఇదిగో నేను అమ్మవారిని ప్రిపరేషన్ చేసుకున్నాను. నైట్ అంతా ఇంకా నైట్ అట్లా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్ని పూజ సామాన్ తీసుకొని వచ్చేసి ఇంకా నైట్ పడుకునేటప్పుడు ప్రసాదాలకు సంబంధించినవి ఏదైనా శనగలు అది వాయినం చేయడానికి శనగలు నానబెట్టుకోవడమో, మినపప్పు వడలు ఏది మీకు బూరెలకు చేయడానికి పిండి శనగపప్పు నానబెట్టుకోవడం అలాంటివి ఉంటాయి కదా. సో నేను నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ చేసుకుంటానండి. ఒకవేళ మీకు ఈ వారం కాకుండా నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటా, మీకేం ఆ రోజు చేసుకునే వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఏ వీడియో ఎట్లనే నేను మళ్ళీ అన్ని వీడియో చేసి పెడతాను. మీ వరలక్ష్మి వ్రతంకి వచ్చే రోజు నాటికి ఆ వీడియో వస్తుందండి. అంటే ఎలా కావాలి, ఒక బ్లౌజ్ పీసులతో కావాలన్నా కానీ నేను ఈ పూజ అయిపోయినాక నాకు పూజ అయిపోయినాక మిగిలిన డేస్ ఉంటుంది కదా ఆ మధ్యలో ఆ రోజులో మీకు చేసి పెడతానండి. మీకోసమైనా చేసి పెడతాను ఆ వీడియో. సో ఇప్పుడైతే నేను శారీతో ఇలా అమ్మవారికి కట్టించింది చూపిస్తున్నాను, అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను అనేది.
సో నేను చూడండి నాకు ఇక్కడ మీతో ఇంతసేపు మాట్లాడానా, ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టిందని ఈ శారీస్ కుచ్చులు సెట్ చేయడానికి అమ్మవారికి అంత టైం తీసుకుంది. అంటే 2 ఎందుకు వచ్చిందంటే మనం శారీ తీసుకున్నాం కాబట్టి 2 చేసేలా పెట్టుకున్నాను. ఒకటే సింగిల్ కుచ్చులు అయితే పెట్టుకోవచ్చు, సింగిల్ ప్లేట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ప్లేట్స్ ఏంటంటే శారీ మొత్తం ఉంటుంది కాబట్టి అలా 2 ప్లేట్స్కు అమ్మవారి రూపం అద్భుతంగా ఉండడానికి ఇలా తీసుకున్నానండి. సో నేనైతే ఇంకా వడ్డానం అయితే పెట్టేస్తున్నాను మధ్యలో. ఇంకా ఎలా అంటే సేమ్ మన అమ్మవారి మన రూపం ఎలా ఉందో అలా అమ్మవారికి శారీ కట్టాక అమ్మవారి రూపం కూడా సేమ్ అలానే ఉందండి. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నేనైతే వడ్డానం అయితే పెట్టేసానండి. ఇంకా ఇంకేముంటాయి మన నగలు, ఆచారం ఉన్న వాళ్ళు పుస్తలు లాంటివి వేసుకుంటారు. ఇక్కడ ఆచారం అని గురించి మాట్లాడాలండి. నేను ఆచారాలు ఉన్నాయి, మా అత్తవారాలు చేసేవారు, మేము కూడా అలానే చెయ్యాలి, అసలు మాకు అసలు వరలక్ష్మి వ్రతమే లేదు, ఆచారమే లేదు అనే వాళ్ళకు నేను చెప్తున్నాను ఈ వీడియో. ఇది ఆచారం అలాంటివి ఏం లేదమ్మా. మనము అమ్మవారి రూపము, మనము అమ్మవారి పూజ చేసుకుంటే ఎంత పుణ్యం అంటే అంత పుణ్యము. మా అత్తయ్య వాళ్ళు చేయలేదు, ఎవరు చేయలేదు మా ఇంట్లో, నేను చేసుకుంటే తప్పేమో, ఏమైనా జరుగుతుందేమో, మంచి జరగదేమో అని అస్సలు అనుకోవద్దు. మీరు ఇప్పటి నుంచి చేయని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం అనేది ఇంత పెద్దగా అమ్మవారిని రెడీ చేసుకొని 5గురికి వాయినాలు ఇచ్చి 9 మందికి వాయినాలు ఇచ్చి అంత ఏం లేదండి. ఏదో శుక్రవారము లేదా వరలక్ష్మి వ్రతం స్పెషల్ డే వచ్చిందని కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి 5 ప్రసాదాలు, మీకు వీలైతే 2 ప్రసాదాలు పెట్టుకొని అమ్మవారికి ఇంచక్క ఆ రోజంతా ఒక పొద్దుండి కొబ్బరికాయ కొట్టేసుకొని నైట్ మళ్ళీ అమ్మవారికి చిన్న పూజ చేసుకొని దీపం ముట్టించేసి ఒక పొద్దు అయితే ఇడవచ్చండి. సో అదండి, చిన్నగా సింపుల్గా అయిపోతుంది. ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇలాంటి ప్రాసెస్ ఏముండదు కాబట్టి వాళ్ళైతే సింపుల్గా ఫోటో పెట్టేసుకొని ఫోటో ముందు కలశం పెట్టేసుకొని అమ్మవారికి కలశం పెట్టేసుకొని ముందు పూజ అయితే చేసుకుంటారండి. సో ఇదండి నేను అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నానో చూడండి. తర్వాత నేను నగలు కూడా వేసాను, ఇక్కడ గాజులు కూడా పైన పెట్టేశాను. వెనకాల కూడా ఇందాక చూపించాను కదండి, వెనకాల కూడా సేమ్ అమ్మవారు ఒక పీడ మీద కూర్చున్నట్టే ఉన్నారండి. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. నాకు కూడా నేను అసలు సెట్ అవ్వలేదండి, కానీ మొత్తము అమ్మవారిని రెడీ చేశాక చూస్తే ఎంత బాగుంది అనిపించిందండి. మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది. అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నారండి, పూజ కూడా వస్తుంది.